హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడైతే పన్నీర్ అయితే చేస్తున్నానండి. ఈ మిల్క్ మా పాపకి ఎవ్రీ మంత్ అంగన్వాడీలో ఇస్తారండి. సో ఆ మిల్క్తో అయితే ఇప్పుడు నేను పన్నీర్ చేస్తున్నానండి. ఈ పన్నీర్ ఎలా చేయాలో ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను. వచ్చేసేయండి వచ్చేసేయండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పైన గిన్నె అయితే పెట్టుకోండి స్టవ్ మీద. ఇప్పుడు నేను ఈ పాల ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ పాల ప్యాకెట్, ఈ పాలు మనం కట్ చేసుకుని పాలు అయితే అందులో వేసుకున్నాం. పాలు అయితే వేసేస్తున్నానండి. ఇందులో ఏమీ వాటర్ది కలపకూడదండి, ఓన్లీ మిల్కే. అలా పొంగు వచ్చే వరకు కూడా పాలు మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. సో ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో నేను ఇప్పుడు ఇంట్లోకి అయితే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. ఈ నిమ్మకాయ ఇప్పుడు మనం రసం తీసుకుందాం. కట్ చేసుకుని ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేద్దాం. కట్ చేశానండి. సో ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీస్తాను. నేను ఒక బౌల్ తీసుకుని రసం అంతా ఇందులో పిండుకుందామండి. సో ఇలా పిండిన రసాన్ని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, పాలు అయితే ఒక పొంగు వచ్చినాయండి. అలాగే పొంగిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. అలా మరిగిన తర్వాత మనకి పైన ఒక లేయర్లో వస్తుంది కదండి, మేగడ కింద. ఆ మేగడ అనేది తీసేది పక్కకి. అయితే మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో నేను మేగడ తీసేసాను. సో ఇప్పుడు మనం ఇందులోని ఒక 2 చెంచాలు రసం అయితే వేసుకుంటానండి. 2 చెంచాల రసం అయితే సరిపోతుంది మనకి ఇందులో, ఎందుకంటే 1 లీటర్గా తీసుకున్నాను. సో అందుకని సో ఇలా తీసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని బాగానే. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలా మరగనివ్వండి. మరిగిన తర్వాత మీకు పన్నీర్ ఎలాగున్నదో, పాలు ఎలా విరిగినాయో మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అనేది కూడా మనకి పాలు అనేది విరిగిపోయి సెపరేట్ అయిపోయింది. వాటర్ కింద పక్కకు వచ్చేసినా చూసారండి. ఇప్పుడు మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. సో మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం సెపరేట్గా తీసుకున్న పక్కకి ఇంకో బౌల్ పెట్టుకొని ఇలా పైన చెల్లెలు ఉన్నది ఏదన్నా మనకి ఏది అందుబాటులో ఉంటే తీసి పక్కకి పెట్టుకోండి అలాగా. సో అలాగే దాని మీద ఒక వైట్ క్లాత్ తీసుకోండి. అలా వైట్ క్లాత్ తీసుకోండి దాని మీద, ఆ ప్లేట్ మీద. అలా వేసుకున్నప్పుడు మనం ఏదైతే ఉందో ఆ పాలు మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి మొత్తంగా. చాలా నేనైతే గట్టిగా వేసుకుంటున్నాను, బాగా వేడి ఉన్నదని. ఒకేసారి వస్తే చేతికి వచ్చేస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత సో చూడండి, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటానండి. సో ఎందుకంటే నిమ్మరసం వేసాను కదండి, నిమ్మరసం వేసినందుకు మనకి అది ఫ్లేవర్ అనేది వస్తుంది, అంటే వాసన వచ్చేస్తుంది, స్మెల్. సో అందుకని నేను నార్మల్ వాటర్ 2 టైమ్స్ అయితే కడుగుతానండి, వాష్ చేసుకున్నాను. సో వాష్ అయిన తర్వాత ఇలా మొత్తం దగ్గరగా పిండేసుకున్న వాటర్ అంతా కూడా ఇలా పిండిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో దాన్ని ఫోల్డ్ చేసుకుని ఏదైనా బరువు అయితే పెట్టుకోండి. నేనైతే చిన్న రోడ్ అయితే పెట్టాను. ఒక 2 అవర్స్ అలా ఉంచేసేయండి. సో 2 అవర్స్ తర్వాత మనకి పన్నీర్ అనేది ఇలా రెడీ అవుతుందండి, పన్నీరు. సో చూసారా, బయట మనం కొన్నట్టుగానే సేమ్ అలాగే ఉంటుందండి, మెత్తగానే సాఫ్ట్గా. కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే అండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.